వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధృవీకరణ పత్రం అందినట్లు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి దండా రాజిరెడ్డి ఇటీవలే తెలిపారు. ఈ నేపథ్యంలో వరంగల్ చపాటా మిర్చిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రత్యేకంగా సాగయ్యే చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు దక్కింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి ధృవీకరణ పత్రం కూడా అందింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధనా కేంద్రం, కొండా లక్ష్మణ్ వర్సిటీలు సంయుక్తంగా చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిపై అధ్యయనం చేసిన రిజిస్ట్రీ తాజాగా భౌగోళిక గుర్తింపునకు ఆమోదముద్ర వేస్తూ ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది. దేశవ్యాప్తంగా జిఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాటా మిరప 984వది కాగా తెలంగాణ నుంచి నమోదైన వాటిలో 18వది. చూడ్డానికి కాస్త టమాటా ఆకారంలో ఉండే ఈ మిర్చిని టమాటా మిరపకాయ అని కూడా పిలుస్తారు. తక్కువ ఘాటుతో రుచికరంగా శుద్ధికి ఎగుమతికి అనువుగా ఉంటుంది. పచ్చళ్లకు చపాటా మిర్చి పొడిని అధికంగా వాడుతుంటారు. మిఠాయిలతో పాటు ఆహార సౌందర్య సాధనాలు, పానీయాలు, ఔషధాలు, వస్త్ర పరిశ్రమల్లోనూ చపాటా మిర్చిని రంగుగా ఉపయోగిస్తున్నారు. స్థానిక నేలలు, వాతావరణ అనుకూలతల వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఈ పంట ఎక్కువగా సాగవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 20,000 మందికి పైగా రైతులు ఏటా దాదాపు 7,000 ఎకరాల్లో 10,000 టన్నులకు పైగా చపాటా మిర్చిని ఉత్పత్తి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఈ పంటను 80 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. భౌగోళిక గుర్తింపు లభించడం ద్వారా వరంగల్ చపాటా మిర్చి పంటకు డిమాండ్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా విశేష ఖ్యాతి లభించనుందని చెబుతున్నారు ఉద్యాన శాఖ అధికారులు. రాష్ట్ర ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి దూరదర్శన్తో మాట్లాడుతూ సాగులో వరంగల్ ప్రాంతానికే పరిమితమైన చపాటా మిర్చిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. అందుకే భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా మార్చి నెలలోనే ధృవీకరణ పత్రం అందిందన్నారు. అయితే వరంగల్ కేవలం స్పెషాలిటీ ఏంటంటే ఈ చపాటా మిర్చి. చపాటా మిర్చిని లోకల్గా మనకి దేశవాళీ మిర్చి అంటారు, లేదా టొమాటో మిర్చి అంటారు. ఎందుకంటే దాని షేప్ టొమాటో షేప్లో ఉంటుంది కాబట్టి, అంటే వరంగల్ చపాటా కేవలం ఇక్కడే అంత బాగా క్వాలిటీ వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా జిఐ ట్యాగ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 2022లో దరఖాస్తు చేయడం జరిగిందండి. అయితే మనకి అప్పుడు సర్టిఫికేషన్ చేసిన తర్వాత అది అంచెలంచెలుగా దాని ప్రోటోకాల్ పాటించి ఫైనల్గా మనకి మన గత ఉగాది నాడు 25లో మనకి జిఐ సర్టిఫికేషన్ అనేది మనకి చెన్నై నుంచి ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని కొత్తగా బ్రాండింగ్ చేస్తూ ప్యాకేజింగ్ చేసి దీన్ని మనం ఎక్స్పోర్ట్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి. తాము సాగు చేసే మిర్చికి భౌగోళిక గుర్తింపు దక్కడం సంతోషంగా ఉందంటున్నారు వరంగల్ రైతన్నలు. ప్రపంచవ్యాప్తంగా చపాటా మిర్చికి గుర్తింపు దక్కడంతో మంచి ధర కూడా దక్కుతుందని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా వరంగల్ చపాటా అని అనడానికి కారణం ఏంటంటే ఈ సీడు మా వరంగల్ పరివాహక ప్రాంతమైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే ఎక్కువగా సాగులో ఉన్నది. దీని ఏరియా వచ్చేటప్పటికి ఒక 1,200-1,500 ఎకరాలు మా వరంగల్ ఉమ్మడి జిల్లాలో సాగులో ఉన్నది. ఇది ఏంటంటే మూల విత్తనము, దీనిలో భూమిలో ఉన్న ఒక విధమైన లవణాలతో మాత్రమే ఇది పడడం జరుగుతుంది. తెలంగాణలో సాగు చేసిన పంటకు జిఐ గుర్తింపు దక్కడంపై వ్యవసాయ శాఖలోని హార్టికల్చర్ విభాగంతో పాటు మిగతా విభాగాల అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.